మరి ఇన్ని 1000 సినిమాలు చేశారు కదమ్మా, ఇంతమంది మహామహులతో నటించారు. పొదుపు చేసుకోవడం, దాచుకోవడం ఇవన్నీ అలవాటైందా? అసలు మొత్తం వచ్చినంత ధారాళంగా పిల్లలకి, కుటుంబానికి ఖర్చు పెట్టడమేనా? లేదమ్మా, అది మాత్రం నాకు రాలేదు. దాచుకోవడం, జాగ్రత్త పడడం అనేది లేదు. కాకపోతే ఏదో దేవుడు ఇచ్చినంత వరకు ఒక ఇల్లు కట్టుకున్నాను చెన్నైలో. తిరగడానికి ఏదో కారు ఉంది. పిల్లలు హ్యాపీగా వాళ్ళ జాబులు, వాళ్ళ పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు ఇంకా బాగున్నారు. మా పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు ఇంకా బాగున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నాం. చెప్తున్నాను కదా, నాకు ఆస్తులు లేవు, అప్పులు లేవు. ఇవి హాయిగా ఉంటే అప్పు లేకపోతే హాయిగా నిద్రపడుతుంది. అవును, ఒక్క పైసా, సింగిల్ పైసా అప్పు లేదు, ఆస్తులు లేవు. ఉన్నంత వరకు ఏదో వచ్చిందా, నా కుటుంబానికి హెల్ప్ చేసుకున్నానా. ఇప్పటికీ కూడా ఇక్కడ నేను ఉండి, ఎందుకంటే పిల్లల మీద ఎవరి మీద మనం ఆధారపడకుండా నా మెడిసిన్స్ వరకు నేను సంపాదించుకుంటే చాలు అనే దాంతోటే తప్ప, వాళ్ళందరూ ఎందుకు నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు వచ్చే అని గోలన్నమాట. ఎందుకమ్మా మీకు ఉండడం, అంటే బంధాలు అలా అలా ఉంటేనే ముద్దుగా అందంగా ఉంటాయి అనిపిస్తుందా మీకు? అవును, ఎందుకంటే మనకు మనం ఇంకా ఇప్పుడు మూల కూర్చొని అలా కూర్చుంటే కూర్చోలేం. నేను అసలు కూర్చోలేను. మామూలుగా ఇంట్లో రూమ్లో ఉన్నా కూడా అది తీసి ఇది తీసి అది సర్దుతూనే ఉంటాను అనమాట. ఎప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే, నా రూమ్ సర్దుకుంటున్నాను అంటాను. ఎప్పుడు చూడు రూమ్ సర్దుతూనే ఉంటావా అంటారు మా ఇంట్లోంచి. అలాగే అది అలవాటు అయిపోయింది. అందువల్ల గమ్ముని ఇంట్లో కూర్చోలేను. 4 రోజులు ఇంట్లో సైలెంట్గా కూర్చుంటే అస్సలు కూర్చోలేను, ఏదో పని చేసుకోవాలి. అందుకని సరే, మనం ప్రయత్నం చేయకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి వర్క్. ఇంకా అలాంటప్పుడు చేసుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఖాళీగా కూర్చొని పోసుకోవాలి కవర్లు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కదా. అది లేదు. హ్యాపీగా మనం కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాను, నా ఫుడ్ నేను తింటున్నాను, నా ఇంట్లో నేను ఉంటున్నాను, ఎవరి మీద ఆధారపడలేదు. అదొక తృప్తి నాకు. పని చేసుకుంటున్నాం, భగవంతుడు శక్తి ఇచ్చాడు, పని చేయడానికి శక్తి ఇచ్చాడు, అదంతే. అమ్మ ఒక మాట అంటాను, ఇది తప్పైతే క్షమించండి. మీలో నాకు ఎక్కడో బహుశా మీకు కావలసినట్టే జీవితం జరిగిందా లేదా అనే ఒక చిన్న, ప్రతి వాళ్ళకు ఉంటుంది కదమ్మా, ఒక అవలోకనం చేసుకుంటే ఒక కష్టపడ్డ బాధ కనిపిస్తుంటుందమ్మా. ఎప్పుడు చూసినా అనిపిస్తుంది. మీ రెసిపీ రీల్స్లో చూశాను. అంటే అంత సిన్సియర్గా మీరు జీవితానికి కమిట్ అయిపోయి అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక్క క్షణమైనా ఆగి ఆలోచించారా నాకేం కావాలని? ఆలోచించలేదు అసలు, నాకు ఆలోచనే రాలేదు. అది ఎవరో నమ్మినా నమ్మకపోయినా కానీ నాకు అసలు ఆలోచన అనేది రాలేదు. ఇలాగ నేను కష్టపడ్డానా, నేను ఇలా చేశానా అనేది లేదు. అంటే ఎవరి కోసం, నా కోసమే కదా కష్టపడుతున్నాను, నా ఇంటి కోసం కదా కష్టపడుతున్నాను అనే ఆలోచన తప్ప ఇంకొకటి నాకు తెలియదు అసలు. ఇది చాలా, అంటే ఎంత ఎంత తృప్తి పొందారంటే మీరు, ఎంత బికాస్ పొద్దు నుంచి ఎన్నేళ్ళు అసలు నెలకు ఎన్ని రోజులు వెళ్ళేవారు షూటింగ్స్కి? ఒక కనీసం 20-30 రోజులు ఉండేదా? అవతల సినిమాలు లేకపోతే డ్రామాలకి పరుగులు పెట్టేదాన్ని, నేను డ్రామాలకు వెళ్ళేదాన్ని, డ్రామాల నుంచి ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో ఉంటే ఇల్లు, నా సంసారం, నా ఇదే, నా పిల్లలు, అంతవరకే. బయటికి వెళ్ళానా అక్కడ షూటింగ్లు అవి, అంతే తప్ప ఈ కష్టపడుతున్నానా, ఎందుకు ఈ కష్టం అనేది ఆలోచన రాలేదు. అది వస్తే ఏమన్నా అలా ఉండేదేమో, నాకు ఆలోచనే రాలేదు అసలు ఇంతవరకు. ఇది ఉన్నంతవరకు హ్యాపీగా ఓకే, మన పిల్లలు బాగున్నారు, నా ఇల్లు బాగుంది, నా సంసారం బాగుంది, ఓకే అనుకునేదాన్ని. ఏదన్నా ఉందా మన చేతనైతే నలుగురు పెట్టాలి. ఇప్పటికీ ఏదన్నా ఎవరైనా హెల్ప్ అడిగితే, చదువుకునే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాను. అంత గొప్ప మనసు మీది. అంటే గొప్పతనం కోసం అని కాదమ్మా, కానీ సహజంగా అలా ఉండడం అన్నది చాలా కష్టం. ఎవరికి వాళ్ళే చూసుకునే రోజులు ఇవి. పండగలు ఎలా ఉండేవమ్మా ఇంట్లో అప్పుడు? అంటే కులాంతర వివాహం కాబట్టి ఎలా అన్ని పండుగలు? ఇంకా క్రిస్టియన్ ఇంట్లో అందరూ క్రిస్టియన్? మొత్తం మా పిల్లలు, మా వాళ్ళ మ్యారేజెస్ అన్నీ కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగాయి. మీ పెళ్లి కూడా అలాగే జరిగిందా? మా పెళ్లి కూడా అలాగే జరిగింది. మరి మీరు క్రీస్తు నమ్ముతారా ఇప్పుడు? నమ్ముతారు. మీకేమన్నా అయ్యాయమ్మా ఎక్స్పీరియన్సెస్ ఇలాగా? ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇలాంటివి కులాంతర వివాహాలు ముఖ్యంగా ఇలా మతం మార్చుకుంటే కనుక అది చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయని చెప్తూ ఉంటారు. మీకేమయ్యాయమ్మా ఎక్స్పీరియన్సెస్? మీకు అభ్యంతరం లేకపోతే? లేదు, నా ఎక్స్పీరియన్స్ అనేది చెడుగా ఏమీ నాకు జరగలేదు. అదే మంచిగానే అడుగుతున్నా. ప్రతిదీ కూడా నేను జీసస్ నమ్ముతాను. నేను ఏదైనా ఒక పని చేయాలి అంటే 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని, ఇది నాకు నువ్వు చెయ్యి అంతే, అదే అడుగుతాను. అది డెఫినెట్గా జరుగుతుంది నాకు. అది తప్పకుండా నాకు ఆ పని జరుగుద్ది.
ఏంటి నేను ఇలా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, నాకు వర్క్ రాలేదేంటి, నే వర్క్ ఇవ్వవా, ఇలా అడుగుతాను నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు. ఆ రోజు సాయంత్రానికి ఏదో ఫోన్ వస్తుంది. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. అందువల్ల జీసస్ నేను బాగా నమ్ముతాను. సో అయితే ఎక్కువ క్రిస్టియన్ పండుగలు ఇంట్లో క్రిస్మస్, అంతా అదే, ఈస్టరు, క్రిస్మస్ ఈస్టరు అన్నీ అవే. చర్చికి వెళ్ళాలని ఉండేవా? అవును, సండే సండే వెళ్తాం మేము చర్చ్కి. ఇక్కడ కూడా వెళ్తాను, ఎర్రగడ్డ చర్చ్కి వెళ్తాను. ఇక్కడ ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఎర్రగడ్డ చర్చ్ మాత్రం తెలుసు. సండే షూటింగ్ లేకపోతే నేను వెళ్ళేసి కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని వచ్చేస్తాను. మీ అక్క చెల్లెలు ఎంతమంది అమ్మా? అక్క చెల్లెలు అన్నదమ్ములు? చాలామంది ఉన్నారు, 14 మంది. అందరూ 14 మందా? అవును అవును మీ అమ్మగారికి జోహార్లు. అవును. నిజంగా అసలు అంటే ఎంత ఓపిక. అప్పట్లో, కడుపులో బిడ్డ చంకలో బిడ్డ ఉండేవాళ్ళు కదా. ఎంతమంది పిల్లలు, మీకు ఎంత ఆస్తి అని అడిగేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు. అదే చాలా గొప్ప అన్నమాట. నేను 9వ దాన్ని. అందరూ చనిపోయారు. ఇంకా మిగిలింది ఎవరంటే 4 అక్క చెల్లెళ్ళు మిగిలాం. అందరూ హ్యాపీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. 14 మంది అమ్మా. అవును. అప్పుడు అంటే ఒకలా చూసుకుంటే యాక్చువల్లీ ఆ 14 మందిలో మీరు తప్పిపోయి ఉంటారు. అందుకే మీ వారు మీకు దొరకంగానే చక్కగా వెళ్ళిపోయారు. నిజంగానే కదా. ఎంత గొప్ప జీవితం అమ్మా మీది. అంటే అప్పట్లో మా ఇళ్లలో అందరికీ అంతమంది పిల్లలే, 12 మంది 13 మంది ఇలాగా ఇంతమంది ఉండేవాళ్ళు పిల్లలు. మీకమ్మా? నాకు ఇద్దరు అబ్బాయిలు. అంటే 2 అబ్బాయిలు, అమ్మాయి. అమ్మాయి పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి. అది పెంచుకున్నారమ్మా? ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి. చాలా అందమైన జీవితం. అంటే ఆర్డినరీనెస్ అంటారు, అంటే సాధారణ జీవితంలోనే గొప్ప విషయాలు అంటారే, అలా సాగింది మీ లైఫ్. మీరు ఎక్కడో ఏదో నడిపించింది శక్తి మిమ్మల్ని. లేకపోతే 15 ఏళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి ఇంట్లోంచి, మళ్ళీ సినిమాలు నమ్ముకుని వద్దనుకున్న సినిమాలను ఒప్పుకుని చేయడం, అది ఇది. మీరేమన్నా ఫలానా క్యారెక్టర్ నేను చేయను అని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉండుంటాయి కదా? లేదు. కాకపోతే ఒకటి, ఈవీవి గారిది జంబలకడ పంప మాత్రం కొంచెం భయపడ్డాను. చెయ్యను అని చెప్పలేదు, అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నేను చెయ్యను అని చెప్పలేదు. కానీ నా సందేహం చెప్పాను, సార్ నేను అన్నీ మరి మిడిల్ క్లాసు వైఫ్ క్యారెక్టర్ మంచి మదరస్సుగా వేస్తున్నాను కదా, ఇలా అంటే నేను చెప్తున్నాను కదా నువ్వు వెయ్యి అని. ఆయన హలో బ్రదర్లో కూడా అన్నపూర్ణ గారిని మొత్తం కుక్కపిల్లి ఇచ్చి భలే చేయించారు ఆయన. అదే అంటే కొత్తతనంలో అది మంచి పేరు వచ్చింది నాకు. ఆ జంబలకడ పంపకి మంచి పేరు వచ్చింది. అవును. ఇతర అమ్మలు ఉంటారు కదమ్మా, అమ్మ క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా అంటే ఎక్కువ క్యారెక్టర్లు వీళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు ఇవన్నీ ఉండేవా అసలు ఇండస్ట్రీలో? ఉంటాయి. అదే చెప్తున్నాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంకొకళ్ళని చూసి బాధపడ్డము, ఇంకొకళ్ళని చూసి అసూయపడ్డము అనేది అసలు చిన్నప్పటి నుంచి లేదు నాకు. అది అసలు ఆలోచన కూడా నాకు రాదు. నా దగ్గర ఎంత ఉంది, నా సంసారం ఎంత ఉంది, అంతవరకే తప్ప అయ్యో నన్ను దాటి ఆవిడ వెళ్ళిపోతుంది, పెద్ద పెద్ద వేషాలు వేసుకుంటుంది అన్న ఆలోచన నాకు అసలు ఎప్పుడు రానే రాదు. ఆ థాట్ అసలు ఎప్పుడు నా బ్రెయిన్కి రాదు. అసలు నేను ఆలోచించను. నేను ఈరోజు గడిచిపోయింది, ఈరోజు గడిచింది, రేపటి గురించి భగవంతుడా నువ్వే ఉన్నావు అనుకుంటాను, అంతే. అంటే ఎక్కువ గడవడం గడవకపోవడం దగ్గరే ఉండిపోయింది మీ ఆలోచన, అంతేనా? అంతే. ఇల్లు గడవాలి, అంతే, బాధ్యతలు తీరాలి, అంతవరకే, అంతే. అంతకు మించి ఏం ఆలోచించలేదు. ఎప్పుడు కూడా కోరికలు అసలు ఇల్లు కొనుక్కుందామనో, కార్లు కొనుక్కుందామనో, స్థలాలు అలా స్థలాలే కొనుక్కోవాలని ఆలోచన ఉండుంటే అసలు చెన్నైలో సగం చెన్నై కొనుక్కొని ఉండేదాన్ని నేను. అంత డబ్బులు వచ్చాయమ్మా? బాగా సంపాదించారు. అవును, అలాగ ఉండేదాన్ని. అప్పుడంతా తక్కువే కదా. నాకు తెలిసి కిలో మాంసం 2 రూపాయలు. మరి అప్పుడు కూడా తినడానికి తిండి లేక మా పెద్దబాబు పుట్టిన తర్వాత అవస్థలో పడుతుంటే మా ఆయన ఫ్రెండు జోసఫ్ అని, ఆయన డ్రైవరు, కారు డ్రైవరు, లలిత శివజ్యోతి కంపెనీలో. వాళ్ళిద్దరూ ఒక పరిచయం అయ్యి, ఎక్కడ అంటే మాది రామచంద్రపురం, మాది పెద్దాపురం అని. అయ్యో మనం ఒకటేనా. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి సినిమాలకు వెళ్ళడం అలాగ ఉండి అతను ఆ బేటా తీసుకొచ్చి ఇచ్చేవాడు అన్నమాట. అప్పుడు ఎంత, 2 రూపాయలు ఎంతో బేటా అనుకుంటాను డ్రైవర్కి. వాళ్ళ లలిత శివజ్యోతి కంపెనీలో బేటా తీసుకొని నేను బిడ్డని కానీ ఇంట్లో ఉన్నాను, ఆకలి, డబ్బులు లేవు, నేను వర్క్కి వెళ్ళలేను. అటువంటి పరిస్థితుల్లో వచ్చి ఆ రూపాయో రూపాయిన్నర ఇచ్చేవాడు అతను. ₹10 తను పెట్టుకొని
మిగతా డబ్బులు ఇచ్చేవాడు అనమాట. ఇస్తే మా ఆయన వెళ్ళి ఆ బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చి అప్పుడు వండుకునేవాళ్ళం. ఆ దాంట్లోనే అప్పుడు మాంసం ఎంత ₹2 కిలో, ఒక పావు కిలో మాంసం తెచ్చుకొని కైమా తెచ్చుకొని అలాగా తిన్నాం. అలా ఎన్ని రోజులు అతను చూశాడు మా ఆయన ఫ్రెండ్ జోసెఫ్. ఎంత పెద్ద విషయం అమ్మా. మరి ఆయన తర్వాత అంటే మళ్ళీ మీరు తిరిగి ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి చాలా సార్లు వాళ్ళు తర్వాత ఇక్కడ ఆవిడేమో దీంట్లో పనిచేసేది, కళ్యాణి హాస్పిటల్లో వర్క్ చేసేవారు ఆవిడ నర్సుగాను. తర్వాత పిల్లలు తీసుకొని వాళ్ళు రామచంద్రపురం వెళ్ళిపోయారు, మొత్తం ఫ్యామిలీ చెన్నై నుంచి షిఫ్ట్ అయ్యి. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత ఎప్పుడైనా ఆవిడ మేము వెళ్ళినప్పుడు మాత్రం రామచంద్రపురం వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉండే వచ్చేవాళ్ళం అందరం. కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే అమ్మా, మీరు అంత సినిమాలు ఉండి కూడా చేతిలో పెద్దబాబు పుట్టినప్పుడు అప్పటికి సినిమాలు ఎక్కువ లేవా? ఎక్కువ లేవు కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు. అవును. తర్వాత ఏం లేవుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు లేవనుక మేము పడిన కష్టాలు ఎవరు పడి ఉంటారు అసలు. ఉదాహరణకి ఆయన అంటే ఆర్థికంగానే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అడగకూడదు, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము బతకాలి, మాకు ఇదే. దాంతో మరి ఎక్కడ ఏవిఎం స్టూడియో, ఎక్కడ అమ్యూజికర్, ఎలా వెళ్తారు? 10 పైసలు బస్సు టికెట్ లేదు మా దగ్గర. ఆయన నేను కబుర్లు చెప్పుకుంటూ జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, అంతంత దూరాలు నడుచుకొని. ఎన్ని కిలోమీటర్లు బాబు. మరి అలాగా లైఫ్ చాలా చేసాం, చాలా కష్టాలు పడ్డాం. కష్టాలు అంటే అసలు అంతా ఇంత కష్టాలు కాదు, మేము పడిన కష్టాలు. నేను మా ఆయన ఇద్దరం. అప్పుడు ఈ పరిషత్తులకి ప్రైజులు వెండి కప్పులు ఇచ్చేవాళ్ళు. ఆ కప్పులు అమ్మేసుకొని, మెళ్ళో సూత్రాలు అమ్మేసుకొని పడ్డాం. నానా అంత కష్టాలు పడలేదు మేము. ఏ రోజు కుంగిపోలేదు అయితే? లేదు, ఎప్పుడు బాధపడలేదు. కానీ ఏదో వర్క్ వస్తుంది, చేసుకుంటున్నాం, దాంతోనే గడుస్తుంది. వచ్చినప్పుడు కాసేపు అలా కూర్చొని సరేలే రేపు ఏదో జరుగుతుందిలే అని అనుకోవడం, అంతే. కానీ దాదాపు భారం బాధ్యత అంతా మీ మీదే పడింది కదా? నా మీద పడింది. అది కూడా అంటే ఒక విధంగా చూస్తే ఆయన ఇల్లు చూసుకున్నారు, అంటే కొంతవరకు పిల్లల్ని చూసుకోవడం మీరు లేనప్పుడు అది. కానీ పిల్లల్ని చదివించి తీర్చిదిద్ది వాళ్ళ పిల్లలు ఇంకా బాగుండేలా చూసారంటే అవును, అది మీరు చాలా గొప్ప విషయం కదమ్మా.